హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. మనకి వింటర్ సీజన్లో ఏదైనా వేడిగా తాగుతూ తింటూ వింటర్ని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనే తేడా లేకుండా చక్కగా వింటర్ని ఎంజాయ్ చేయాలంటే మనం ఇలాగా స్వీట్ కార్న్తో సూప్ని ప్రిపేర్ చేసేసుకుని తింటూ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చండి. దీనికోసం స్వీట్ కార్న్ తీసుకుని చక్కగా మనం గింజలు వలిచేసి ఈ స్వీట్ కార్న్ గింజలతోటి ఈరోజు మనము చక్కగా వేడి సూప్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సూప్ కోసం మనం నార్మల్ కార్న్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక కండిని తీసుకుని దీన్ని చక్కగా గింజలు వలిచేసి ఈ గింజల్ని సగం వరకు ఏమో మనం గ్రైండ్ చేసుకోవాలండి, సగం ఏమో మనం సూప్లో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ జార్లోనికి మనము ఒక సగం గింజల వరకు యాడ్ చేసుకుని ఈ గింజల్ని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. సగం గింజలు ఉంచి పక్కకు పెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న గింజల్ని మనము కచ్చా పచ్చిగా గ్రైండ్ చేయాలండి ఫస్ట్. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకపోయినా కూడా పర్వాలేదన్నమాట. నేనైతే ఈ విధంగా బ్లెండ్ చేశానండి. ఇప్పుడు ఈ కార్న్ సూప్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక 10 వరకు మిరియాలని, కొంచెం సాల్ట్ని తీసుకుంటే సరిపోతుందండి. మిగతా అన్నీ కూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఒక చిన్న పచ్చిమిరపకాయని ఒక 2-3 ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. 10 మిరియాలను తీసుకున్నాను. ఇవి దంచి పౌడర్గా యాడ్ చేస్తాను. ఇది ఫ్రెష్గా వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంచెం కొత్తిమీర మరియు గ్రీన్ పీస్ అండి, టేస్ట్ తగినంత సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దీనిలోనికి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి వాటర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే ఒక 4 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగా 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను నేను. వాటర్ కొంచెం కాగిన తర్వాత పచ్చి బఠానీని మంచిగా కడిగి యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం నవ్వులుతూ ఉంటే బాగుంటుంది, అందుకే తీసుకున్నాను నేను. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ మనం వేసిన గ్రీన్ పీస్ కూడా కొంచెం ఉడుకుతూ ఉండంగా కొత్తిమీరని, పచ్చిమిరపకాయలని, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. నేను టేస్ట్ తగినంత సాల్ట్ తీసుకున్నాను, అంటే ఒక 1/2 స్పూన్ కంటే ఎక్కువగా తీసుకున్నానండి. చిన్న పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 4 ముక్కల్ని యాడ్ చేశానండి, ఎందుకంటే ఆ స్పైసీనెస్ బాగుంటుందని. ఇప్పుడు మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి మనం ఈ కార్న్ సూప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇలాగా తెట్టలాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన ఈ తెల్లగా వచ్చిన దాన్ని అంతా కూడా మనము తీసేస్తే సరిపోతుంది. అలా అయితే మనకి సూపు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మిరియాలను దంచి ఆ పౌడర్ను కూడా యాడ్ చేశానండి నేను. ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. అందుకని ఈ విధంగా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మరిగించాలండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కార్న్ ఫ్లోర్ని 1 స్పూన్ వరకు తీసుకుని ఒక 3 స్పూన్స్ వాటర్లో మిక్స్ చేసుకుని ఈ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల మనకి సూప్ అనేది బాగా థిక్గా వస్తుందండి. ఇలా థిక్నెస్ కోసమే ఇది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ని, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెంగా యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా మరిగిన ఈ సూప్ మీదకి మనం లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించాలండి. అలా మరిగిన తర్వాత ఇదిగో వీడియోలో చూపించిన విధంగా రెడీ అవుతుంది సూపు. ఈ సూప్ని మనం వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మిరియాల ఫ్లేవర్ అనేది బాగా తగులుతూ ఉంటుంది. చక్కగా మనం వేసిన కార్న్స్, పచ్చి బఠానీ కూడా నవ్వులుతూ ఈ సూప్ని తాగుతుంటే చాలా బాగుంటుందండి. చూశారు కదా ఎంత చిక్కగా ఉందో సూప్ అనేది. మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఈ సూప్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం తీసుకునే టిఫిన్కి బదులుగా సూప్ని తీసుకున్నట్లయితే త్వరగా వెయిట్ లాస్ అవుతారంటండి. ఓకే అండి, నేను చేసిన ఈ కార్న్ సూప్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, ఈ వింటర్ని ఎంజాయ్ చేయండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మీరు ఫస్ట్ టైం కనుక ఓజు కుకింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.